ఇన్ని రోజులు ఎన్నో వీడియోలు తీసిన, ఎంతో కష్టపడ్డా. ఎడిటింగ్ చేయడం కానీ, అప్లోడ్ చేయడం కానీ, ఇంట్లోనే ఉండి చేస్తారు ఏమవుతుంది అనేసి అయితే అనుకుంటారు, కానీ చాలా కష్టము. ఒక్క వీడియో కూడా చూడకపోతుంటే యూట్యూబ్లో నాకున్న డేటా మొత్తం వీడియోకే పెట్టేదాన్ని. చాలా అంటే చాలా ఫేస్ చేసిన యూట్యూబ్ ద్వారానైతే. అవన్నీ మర్చిపోవడానికైతే నాకైతే ఈ యూట్యూబ్ అనేది శాలరీ రూపంలో అయితే వచ్చింది. నా కష్టానికి ప్రతిఫలం అనేది దక్కింది ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇట్లనే నన్ను అయితే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే, మన ఛానల్కి అయితే డబ్బులు వచ్చినాయి. ఆ విషయం గురించి అయితే మీతోటి షేర్ చేసుకోవడానికైతే ఈరోజైతే ఈ వీడియో అయితే తీస్తున్నా. ఎంత వచ్చినాయి ఏంటి అనేసి అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లోనైతే లాంగ్ వీడియోస్ చేయకనైతే చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే ఏ వీడియో తీసినా కూడా 100, 150 అంతకు మించి అయితే వ్యూస్ వస్తలేవు. ఇక నాకు కూడా మంచిగా అనిపించలేదు. అసలు ఏంది ఇంత 10-15 నిమిషాలు వీడియో తీయడం ఏంది, అసలు ఎడిటింగ్ చేయడం, మళ్ళీ అప్లోడ్ చేయడము, ఇదంతా ఏంది, అసలు వ్యూస్ మొత్తమే వస్తలేవు కదా అనేసి అయితే బాధ అనిపించేది. అందుకనేసి అయితే ఫుల్ వీడియోస్ అయితే తక్కువ అసలు పెడతలేను. 1 మంత్కి ఎక్కువ అవుతుంది. ఇక షార్ట్ వీడియోస్ అయితే చేస్తాను. ఎందుకంటే దానివల్ల సబ్స్క్రైబర్స్ అన్న పెరుగుతారు కదా అన్న ఉద్దేశంతో అయితే షార్ట్ వీడియోస్ అయితే తీస్తాను. ఈరోజైతే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది. డబ్బులు అయితే వచ్చినాయి. ఎంత అనేసి అయితే నేనైతే చెప్తా. నేను యూట్యూబ్ చేయడం వల్ల ఎదుర్కొన్న సమస్యలు అయితే మీకైతే చెప్తా ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియో అయితే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఎట్లా అనేసి అంటే, నేను వీడియో చేసేటప్పుడు అయితే చాలామంది అనేటోళ్ళు ఈమెకేమన్నా పిచ్చా, ఊరికే వీడియోస్ తీస్తుంది, ఏ చిన్న విషయం తెలిసినా కూడా తొందర సెల్ ఆన్ చేస్తుంది, వీడియో తీస్తుంది అని చాలామంది అనేటోళ్ళు. నేను అవి పట్టించుకోలేదు. కానీ ఎందుకో మనసుకు బాధ అనిపించేది. ఇన్ని వీడియోస్ తీస్తున్నా కదా, ఒక్కొక్కరు కొన్ని వీడియోలు తీస్తేనే డబ్బులు వస్తున్నాయి, మరి నాకెందుకు వస్తలేవు అనేసి అయితే చాలా బాధ అనిపించేది. ఏం చిన్న విషయం ఉన్నా కూడా వెంటనే అరే వీడియో తీయాలి, యూట్యూబ్లో పెట్టాలి అనేసి అయితే అనిపించేది. అట్లనైతే చాలా వీడియోలు తీసిన. ఇక తీసి చాలా బాధ అనిపించింది. అందుకే ఇక దేవుడు అనుకున్నాడు కావచ్చు, ఈరోజైతే నన్ను అయితే కరుణించిండు. ఎందుకంటే కష్టాలు ప్రతి ఒక్కరి లైఫ్లో అయితే కష్టం అనేది అయితే ఉంటుంది కదా. ఏదో కొన్ని డబ్బులు సంపాదించుకుందాం అనేసి ప్రతి ఒక్కరైతే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది కదా, ఇక మనమైతే ఇంట్లోనే ఉండి ఏదైనా వర్క్ చేయాలి. పిల్లలు ఉన్నారు కదా అనేసి అయితే ఇంట్లోనే ఏదైనా స్టార్ట్ చేయాలి. బయటికి వెళ్ళి అయితే చేసుకోలేము. ఎందుకంటే మా చిన్నోడైతే చిన్నోడు కదా, అందుకనేసి అయితే బయటికి అయితే నేనైతే వెళ్ళి వర్క్ చేయడానికి అయితే లేదు. మళ్ళీ వాడు స్కూల్కి వచ్చే వరకు అయితే ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడైతే వర్క్ చేసిందనుకో నైట్ ఏ టైం అవుతుందో మళ్ళీ వాడికి ఇబ్బంది అవుతుంది అనేసి అయితే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అందుకనేసి అయితే ఈ యూట్యూబ్ అనేది అయితే నేనైతే ఎంచుకున్నా. అట్లా అనేసి అయితే ఇక చాలా రోజులు పట్టింది నాకైతే. ఎప్పుడవుతుంది అనేసి అయితే మస్తు బాధపడేదాన్ని. కానీ ఈరోజు అయితే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది. నాకైతే డబ్బులు వచ్చినాయి. నన్ను అన్న వాళ్ళందరికైతే ఈ వీడియోనైతే గుణపటంగా మారుతుంది అనేసి అయితే అనుకుంటున్నా. ఇక్కడైనా కానీ ఎక్కడైనా కూడా అంతే, అందరు అట్లనే అనేది బాధ అనిపించేది. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అది తొందర రాకపోవచ్చు, కొంచెం టైం అనేది అయితే పడుతుంది. ఏదైనా కూడా అంతే కదా, ఈజీగానైతే ఏది రాదు కదా. ఒక్కసారి ఒక్క వీడియో పోయిందంటే ఇక మన ఛానల్ అయితే గెట్టిన్ అయినట్టే. నాది కూడా అంతే. నాదైతే ఒక్క వీడియోనే పోయింది, దాంతో అయితే ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయింది. మస్తు హ్యాపీగా ఉన్నా నేనైతే. ఇంతకీ మన ఛానల్కి ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేసి అయితే మీరైతే అనుకుంటారు కదా, చూపెడితే చూడండి. నేనైతే వాటిని అయితే అసలు ఖర్చు పెట్టలేదు, అట్లనే పెట్టిన. మీకు చూపెడదాం కదా అనేసి అయితే, మీకు చూపెట్టిన తర్వాతనే ఖర్చు పెట్టుకుందాంలే అనేసి అయితే ఇట్లనే పెట్టిన. ఇక నేనైతే ఇక మన ఛానల్కి అయితే డబ్బులు అయితే వచ్చినాయి. ఎంత అనేసి అయితే అనుకుంటారా, 10,000 అయితే వచ్చినాయి.
$100 అయితే పడ్డాకనే డబ్బులు అయితే వస్తాయి యూట్యూబ్లో అయితే. నాకైతే 10,000 అయితే వచ్చింది. ఫుల్ హ్యాపీగా ఉన్నా నేనైతే. వీటితోటైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్నోడికైతే ఏమైనా కొనియాలి. పాపం మా చిన్నోడైతే ఊరికనేది, మమ్మీ నీకు యూట్యూబ్లో డబ్బులు వచ్చిన తర్వాత నాకు ఏం కొనిద్దాం అనేసి అయితే వాడికైతే ఏదైనా తీసుకుంటా. యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే చేయండి. ఇన్ని రోజులు ఎన్నో వీడియోలు తీసిన, ఎంతో కష్టపడ్డా. ఎడిటింగ్ చేయడం కానీ అప్లోడ్ చేయడం కానీ ఇంట్లోనే ఉండి చేస్తారు ఏమవుతుంది అనేసి అయితే అనుకుంటారు, కానీ చాలా కష్టము. ఒక్క వీడియో కూడా చూడకపోతుంటే యూట్యూబ్లో నాకున్న డేటా మొత్తం వీడియోకే పెట్టేదాన్ని. చాలా అంటే చాలా ఫేస్ చేసిన యూట్యూబ్ ద్వారానైతే. అవన్నీ మర్చిపోవడానికైతే నాకైతే ఈ యూట్యూబ్ అనేది శాలరీ రూపంలో అయితే వచ్చింది. నా కష్టానికి ప్రతిఫలం అనేది దక్కింది ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇట్లనే నన్ను అయితే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని కోరుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.